ఫ్రెండ్స్, ఇది ఒప్పో F27 Pro Plus 5G, ఇండియాస్ ఫస్ట్ IP16 రేటింగ్ మొబైల్ అండ్ 360 డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ ప్రొటెక్షన్. ఇందులో ఇవి రెండు హైలైట్స్ అని అందరూ చెప్పుకుంటున్నారు, కానీ అంత సీన్ అయితే లేదు. ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా ఇదే. ఇన్స్టాగ్రామ్, సోషల్ నెట్వర్క్ లో చూస్తుంటే ఈ ఫోన్ ని ట్యాబ్ కింద పెట్టి కడిగేస్తున్నారు, వాషింగ్ మిషన్ లో వేస్తున్నారు, ట్రాక్టర్ కింద పెడుతున్నారు, మెడపై నుంచి వేస్తున్నారు, వేడి నీళ్లలో కూడా వేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ రైజ్ అయింది. ఇది ఎంత హైట్ నుంచి వేస్తే ఉంటుంది, ఎంత వేడి నీళ్లలో వేస్తే ఉంటుంది, నీళ్లలో ఎంతసేపు పెట్టవచ్చు? ఇలాంటివి సెర్చ్ చేశాక ఒక క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. IP16 రేటింగ్ గురించి చెప్పాలంటే 1.5 మీటర్ నీళ్ల లోతులో 30 నిమిషాల వరకు మాత్రమే ఉండగలదు. 1.5 మీటర్ అంటే 4.92 అడుగుల లోతులో మాత్రమే ఇది 30 నిమిషాల వరకు ఉండగలదు. 30 నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు ఉంటే ఈ మొబైల్ ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుంది. మీకు ఉదాహరణకు, ఒక మనిషి అన్నవాడు నీళ్లలో ఎంతసేపు మునిగి ఉంటాడు? 10 సెకండ్లు, 15 సెకండ్లు. ప్రాక్టీస్ చేస్తే 1 నిమిషం. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఆటోమేటిక్ గా అతను కూడా నీళ్లలో ఉండలేక బయటికి రావాలి. అలాగే ఉంటే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే. ఈ మొబైల్ లిమిట్ వచ్చేసి మీరు నీళ్లలో గనక ఉంచితే 1.5 మీటర్ నీళ్ల లోతు అండ్ 30 మినిట్స్ మాత్రమే ఉండగలదు. అంతకు మించి ఈ మొబైల్ ఉండదు. ఒకవేళ మీరు పెట్టినా కూడా అది ఖచ్చితంగా రిపేరీకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సరదాకి కావచ్చు, బెట్టింగ్ కోసం కావచ్చు, నీళ్ల లోపల పెట్టేసి మీరు బయటికి తీసినా కూడా వెంటనే ఛార్జ్ చేయకండి. మొబైల్లోకి నీళ్లు వెళ్ళింటాయి కాబట్టి మీరు వెంటనే ఛార్జ్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొబైల్ పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది చాలా ముఖ్యం. సెకండ్ వన్, వేడి నీళ్లలో వేసేస్తుంటారు. మీకు పబ్లిసిటీ కోసం, మిమ్మల్ని నమ్మించడం కోసం అలా చేస్తున్నారు, కానీ అది నిజమైతే కాదు. 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 41 డిగ్రీ ఫారెన్ హీట్ వద్ద ఎంత వేడి అయితే ఉంటుందో అంత వేడి నీళ్లలో వేస్తే ఈ మొబైల్ ఉంటుంది. అది కూడా ఎక్కువసేపు అయితే కాదు, మహా అయితే ఒక 30 నిమిషాల లోపలే. 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ హీట్ ఉన్న నీళ్లలో గనక మీరు ఈ మొబైల్ వేస్తే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే తట్టుకునే శక్తి దానికి ఉండదు. మీరు ప్రతిరోజు వేడి నీళ్లతో స్నానం చేస్తారు, మీ చర్మం ఎంత వేడినైతే తట్టుకోగలదో అంత వేడినే వేస్తారు. ఒకవేళ ఎక్కువ వేడి ఉంటే తెలుసుగా. ఇది కూడా అంతే. 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ వేడి నీళ్లలో వేస్తే మీ మొబైల్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొటెక్షన్ గురించి చెప్పాలంటే డ్యామేజ్ ప్రూఫ్ 360 బాడీ ఆర్మర్ ప్రొటెక్షన్ అయితే ఇందులో తీసుకొచ్చారు. దీని గురించి చెప్పాలంటే 1.8 మీటర్ అంటే 5.9 అడుగుల ఎత్తు నుంచి మీ మొబైల్ కింద పెడితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. రౌండ్ ఫిగర్ 6 అడుగులు అనుకోండి. 6 అడుగులు అంతకంటే ఎక్కువ హైట్ నుంచి కింద పడితే మీ మొబైల్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దానికి లిమిటేషన్ అంతే. ఉదాహరణకు, ఒక మనిషి హైట్ మహా అంటే 5 నుంచి 6 అడుగులు ఉంటుంది. ఎక్కువ మంది మనుషులు 5 అడుగులు లేదా 5.5 అడుగులు మాత్రమే ఉంటారు. వాళ్ళు యూజ్ చేస్తున్న మొబైల్ చేతిలో పట్టుకుని యూజ్ చేస్తారు. మహా అయితే 4 అడుగులు లేదా 4.5 అడుగులు. ఇంత హైట్ నుంచి పడితే మొబైల్ ఏమీ కాదు. టెస్టింగ్ కోసమని వాళ్ళు 6 అడుగులు లిమిట్ పెట్టారు. మనం మొబైల్ తీసుకుంటాం, ఇలా చేయి పైకి ఎత్తుతాం, కిందకి వేస్తాం, మా అయితే 7 అడుగులు. ప్రతిరోజు అయితే మొబైల్ కింద వేయం కదా, ఎప్పుడో ఒకసారి పడుతుంది. అది కూడా చేతిలో ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది. సో వీటిని ఉద్దేశంలో పెట్టుకొని బడ్జెట్ లో తీసుకురావాలి, అలాగే పగిలిపోకుండా ఉండాలని 6 అడుగులు అయితే లిమిట్ పెట్టారు. సో దయచేసి మీరు ట్రాక్టర్ కింద పెట్టడము, మేడపై నుంచి వేయడం ఇలాంటి పనులు అయితే చేయకండి. 6 అడుగులు అంతకంటే ఎక్కువ హైట్ నుంచి కింద పడితే మొబైల్ పగిలిపోతుందని కంపెనీకి తెలుసు. ముందుగా పగిలిపోయేది డిస్ప్లే కాబట్టి డిస్ప్లే పగిలిపోకుండా ఉండటానికి గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 5 స్టార్ SGS సర్టిఫైడ్. ఇది నార్మల్ గ్లాస్ తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ బెటర్ గా ఉంటుంది. ఇక రేర్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ లెదర్ ఫినిషింగ్ ని తీసుకొచ్చారు, మధ్యలో కూడా గ్లాస్ ఫినిషింగ్ ని తీసుకొచ్చారు. ఆ గ్లాస్ ఫినిషింగ్ అనేది పగిలిపోకుండా ఉండటానికి లెఫ్ట్ అండ్ రైట్ లెదర్ బాడీ అనేది వర్క్ చేస్తుంది. గ్లాస్ పైన కూడా కాస్మిక్ రింగ్ డిజైన్ కెమెరా మోడల్ కూడా కొంచెం బంప్ ఉండటం వల్ల ఆ గ్లాస్ కు హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఒకవేళ మీ మొబైల్ కింద పడితే ఉంటుందేమో గానీ, ఒకవేళ సరదాకి కావచ్చు, బెట్టింగ్ కోసం కావచ్చు, మీరు నీళ్లలో వేస్తే 30 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉంచితే ఖచ్చితంగా ఉండదు. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లలో వేసినా కూడా ఖచ్చితంగా ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా ముఖ్యమైనది.
నీళ్ళలో నుంచి తీసిన వెంటనే దయచేసి ఛార్జ్ చేయకండి. ఈ ఫోన్ లో 3.5mm హెడ్ జాక్ మిస్ అయింది అండ్ SD కార్డ్ ఆప్షన్ కూడా తీసుకోలేదు. ఆటోమేటిక్ గా హై అండ్ వేరియంట్ కు వెళ్లిపోవడం బెటర్. 7.9mm థిక్నెస్ అండ్ 177 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ అమోలెడ్ 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అది కూడా బెజల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే చూడవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 950 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సింది 2100 nits పీక్ బ్రైట్నెస్. వీళ్ళు ప్రొటెక్షన్ అండ్ IP69 మీద ఫోకస్ చేయడం వల్ల చాలా వరకు ఇందులో తగ్గించుకుంటూ వచ్చేసారు. ప్రాసెసర్ కావచ్చు, కెమెరా కావచ్చు, డిస్ప్లే కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ DCI-P3 100% కలర్ గ్యామెట్, HDR10+ వైడ్ 1L1 సర్టిఫికేషన్ అండ్ 2160 పల్స్ విత్ మోడ్యులేషన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే 1080 పిక్సెల్ లో మాత్రమే వీడియోస్ ప్లే అవుతాయి. RGB కలర్స్ అనేవి కూడా చాలా నేచురల్ గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ 10-bit డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇందులో మనం చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే జస్ట్ సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. 300% అల్ట్రా వోల్యూమ్ మోడ్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి డ్యూయల్ స్టెరియో స్పీకర్. కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొచ్చారు విత్ ఓమ్ని విజన్ సెన్సార్. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ అంటే చాలా ఘోరం అని చెప్పవచ్చు భయ్య, ఎందుకంటే ఇక్కడ కనీసం 16 మెగాపిక్సెల్ అన్న ప్రొవైడ్ చేసి ఉండాలి. రేర్ కూడా 2 మెగాపిక్సెల్ ప్లేస్ లో 8 మెగాపిక్సెల్ లేదా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని తీసుకుని వచ్చి ఉండాలి. ఇది కూడా చాలా ఘోరం అని చెప్పవచ్చు. రికార్డింగ్ విషయానికి వస్తే రేరు 4K 30fps, ఫ్రంట్ అండ్ రేరు 1080 30fps 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఉండాలి, ఎందుకంటే మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు వీడియో అనేది షేక్ అవ్వటం జరుగుతుంది. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే డ్యూయల్ వీడియో రికార్డింగ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ ఇవి కూడా 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అడిషనల్ గా రిమూవ్ అన్వాంటెడ్ ఎలిమెంట్, ఫైల్ డాక్, కస్టమ్ స్టిక్కర్ ఇలాంటి ఫీచర్స్ ను ప్రతి ఒప్పో మొబైల్ లోనూ మనం కామన్ గానే చూస్తుంటాం, ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7050 అయితే ప్రొవైడ్ చేశారు. 6nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.6 GHz గా ఉంటుంది. మాలి G68 MC4 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. 6,000 యాంటిట్యూడ్ స్కోర్ కూడా చేసింది. మిడ్ రేంజ్ గేమింగ్ కోసం అయితే ఇది బాగానే ఉంటుంది. మీరు గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ ని స్కిప్ చేసేయండి. చెప్పాను కదా, ప్రొటెక్షన్ మీద మాత్రమే వీళ్ళు ఫోకస్ చేశారు, మిగతాదంతా కాంప్రమైజ్ అయ్యారు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక OS విషయానికి వస్తే కలర్ OS 14 తో వస్తుంది. బ్లోట్వేర్ ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 67 watts సూపర్ ఉక్కు చార్జర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 44 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, Wi-Fi 6 అండ్ OTG అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 128GB 28,000, 8GB ప్లస్ 256GB 30,000 రూపాయలు అయితే ఉంటాయి. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఇక కన్క్లూజన్, డిజైన్ అండ్ డిస్ప్లే ఇవి రెండు కూడా ఈ ఫోన్ లో హైలైట్ గా నిలుస్తాయి. మిగతావన్నీ కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కెమెరా 8 మెగాపిక్సెల్ అంటే 10,000 12,000 బడ్జెట్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే డైమెన్సిటీ 7050 అంటే 15,000-16,000 బడ్జెట్ లో ప్రొవైడ్ చేస్తారు. ప్రొటెక్షన్ కోసం, డిస్ప్లే కోసం అయితే ఈ ఫోన్ తీసుకోండి భయ్య. నేను పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నాను, గేమింగ్ కోసం చూస్తున్నాను అనుకుంటే IQ G9 తీసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. నాకు ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్, కానీ నేను ఒక 22,000 బడ్జెట్ లో చూస్తున్నాను అంటే Honor X9B తీసుకోండి, అది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. IP69 తో కంపేర్ చేస్తే IP68 1.5 మీటర్ నీళ్ళ లోతు అండ్ అప్ టు 10 minutes వరకు ఉంటుంది. IP69 వచ్చేసి 30 minutes వరకు ఉంటుంది. జస్ట్ 20 minutes మాత్రమే డిఫరెంట్. మీకు IP68 రేటింగ్ ఉన్న మొబైల్స్ కూడా ఉంటాయి, సో వాటిపైన కూడా ఒక లుక్ వేయచ్చు. అంటే వాటర్ ప్రూఫ్ మొబైల్ కావాలి అనుకుంటే. ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.